తెలుగుదేశం పార్టీ యువనేత ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేశారు. ఫైబర్ నెట్ ఎండీ సహకరించడం లేదని మీడియా ముందు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఆయనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడంతో రాజీనామా చేశారు. పార్టీకి కూడా గుడ్ బై చెప్పారు. గతంలో కాంగ్రెస్ వైసీపీలో పనిచేసిన జీవీ రెడ్డి అక్కడ సరైన గౌరవం లభించకపోవడంతో టీడీపీలో చేరారు. ఆయనకు మంచి వాగ్దాటి ఉండటంతో అధికార ప్రతినిధి హోదా ఇచ్చారు. టీవీ చర్చల్లో ధాటిగా టీడీపీని సమర్థించేవారు. వైసీపీ తీరును ఎండగట్టేవారు. జీవీ రెడ్డి వ్యవహారంపై టీడీపీ క్యాడర్లో సానుభూతి ఉంది. ఆయన వివాదాల వల్ల ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేయవచ్చు, కానీ పార్టీకి రాజీనామా చేయకుండా ఉండాల్సిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే పార్టీ కోసం కష్టపడిన వారిని చంద్రబాబు పట్టించుకోవటం లేదన్న అభిప్రాయానికి ఎక్కువ మంది క్యాడర్ వస్తున్నారు. జీవీ రెడ్డి ఫైబర్ నెట్ చైర్మన్ గా తన కోసం ఏదీ చేయలేదని గుర్తు చేస్తున్నారు. జీవీ రెడ్డి ఫైబర్ నెట్ లోకి వెళ్లిన తర్వాత చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టిన వారిని బయటకు లాగే ప్రయత్నం చేశారు. అప్పనంగా జీతాలు పొందిన వారిని ఉద్యోగం నుంచి తప్పించే ప్రయత్నం చేశారు. అలాగే ఫైబర్ నెట్ పేరుతో డబ్బులు తీసుకుని చంద్రబాబుతో పాటు కూటమి నేతలపై అత్యంత అసభ్యంగా పోస్టులు పెట్టిన రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ల సంగతిని చూడాలనుకున్నారు. ఫైబర్ నెట్ ను మళ్లీ ట్రాక్ లోకి పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఈ క్రమంలో ఆయన ఐఏఎస్ అధికారి ఎండీపై నేరుగా ఆరోపణలు చేయటం మాత్రం కలకలం రేపింది. ఇలాంటివి సంబంధిత శాఖ మంత్రి దృష్టికో, చంద్రబాబు నారా లోకేష్ దృష్టికో తీసుకువెళ్లి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. జీవీ రెడ్డి వ్యవహారం టీడీపీకి రాజకీయంగా ఇబ్బందికరమే. సమస్యను సరిగ్గా డీల్ చేయలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో జీవీ రెడ్డికి పూర్తి స్థాయిలో టీడీపీ క్యాడర్ నుంచి మద్దతు లభిస్తోంది. చంద్రబాబు క్రమశిక్షణ పేరుతో పార్టీ కోసం కష్టపడిన వారిని బలి చేస్తున్నారని అంటున్నారు. వైసీపీ హయాంలో పీకలు కోయించుకున్న పార్టీ కార్యకర్తకు సరైన గౌరవం లభించడం లేదని, వేధింపులకు గురైన వారి కేసులను కూడా తొలగించడం లేదని అంటున్నారు. వైసీపీ హయాంలో క్యాడర్ అత్యంత ఘోరమైన వేధింపులను ఎదుర్కొంది. అందులో సందేహం లేదు. అధికారంలో వచ్చాక దానికి తగ్గ ప్రతీకారాన్ని వారు కోరుకున్నారు. కానీ అసలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చివరికి పూర్తి ఆధారాలతో దొరికిన జత్వానీ వంటి కేసుల్లో కూడా ఎవరిపైనా చర్యలు తీసుకోకపోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. చంద్రబాబు అధికారంలోకి వస్తే పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి పెట్టి పార్టీ క్యాడర్ను పట్టించుకోరని అంటారు. అందుకే ఎన్నికలకు ముందు ఈసారి పొలిటికల్ రూలింగ్ చేస్తానని చెప్పుకొచ్చేవారు. కానీ ఇప్పుడు పూర్తిగా బ్యూరోక్రాట్ రూలింగ్ చేస్తున్నారని టీడీపీ క్యాడర్ అంటున్నారు. కష్టపడిన కార్యకర్తలకు ఇప్పటికీ సరైన గుర్తింపు రావటం లేదని, గుర్తింపు వచ్చిన వారికి ఇలా క్రమశిక్షణ పేరుతో పొగపెడుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. వైసీపీ కూడా ఇదే సమస్యను ఎదుర్కొంది. జగన్ కోసం కష్టపడిన వారిని పట్టించుకోకుండా ఆయన వాలంటీర్లను నియమించి ప్రైవేటు సైన్యం మాదిరిగా చేసుకుని ఇక తనకు తిరుగులేదని అనుకుంటున్నారు. చంద్రబాబు అలాంటి పనులు చేయకపోయినా క్యాడర్ను గౌరవించడంలో మాత్రం వెనకబడుతున్నారు. ఫలితం టీడీపీ క్యాడర్ నిస్సహాయంగా మారుతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.